నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 25వ డివిజన్ 27వ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ప్రజల చేత టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి శంకుస్థాపన చేయించారు. వర్గంలో చరిత్రలో మునుపెన్నడీ లేని విధంగా మర్చిపోలేని రోజు. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి పనుల్లో భాగంగా 105 శంకుస్థాపనలు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేసుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి పనులు ఈరోజు 105 శంకుస్థాపనలు స్థానికంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న కూటమి నేతలు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన అందరి నాయకుల సమక్షంలో ఆయా డివిజన్లలో అక్కడ స్థానికంగా ఉన్న ప్రజల చేత ఈ కార్యక్రమాన్ని, శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఏదైతే ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేశామో ఆ అభివృద్ధి పనులన్నీ కూడా స్థానికంగా ఉన్న కూటమి నేతలందరూ కూడా స్థానిక ప్రజల చేత వారందరితో మాట్లాడి వారు ఏమి వర్కులు ఇచ్చినారో ఆ వర్కులకే ఈరోజు ప్రాధాన్యత కల్పించి ఈరోజు శంకుస్థాపనలు చేసుకోవడం జరిగింది. మొత్తంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 303 పనులకి శంకుస్థాపన కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. మొదటి రోజు 105 శంకుస్థాపనలు, రాబో వారం రోజుల్లో కూడా బ్యాలెన్స్ ఏదైతే 198 ఉన్నాయో కూడా కంప్లీట్ చేస్తాం. ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మిగతా కూటమిలో ఉన్న బీజేపీ అందరి నేతలకు కూడా, మాకు సహకరిస్తున్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి, అదేవిధంగా స్థానిక జిల్లా కలెక్టర్ గారికి, ఆనంద్ గారికి, మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ గారికి అందరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతటితో ఈ అభివృద్ధి ఆగలేదు. ఇంకా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేయాల్సిన చాలా ఉన్నాయి. అవన్నీ కూడా తప్పకుండా తెలియజేస్తామని చెప్తూ ఈరోజు ఈ శంకుస్థాపనలో పెద్ద ఎత్తున పాల్గొన్న స్థానిక ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.